అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ను మాట్లాడుతున్నా. ఈరోజు ఒక చాలా సున్నితమైన విషయం, చాలా గొప్ప విషయము. ఒక మహోన్నతమైన వ్యక్తి తన గురించి పెళ్లి గురించి తను ఏమనుకున్నాడు, తన ఒపీనియన్ ఏంటి మ్యారేజ్ గురించి అనే విషయం మీద ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వామి వివేకానందుల వారు. చాలా గొప్ప వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి. భారతదేశానికి ఆధ్యాత్మికతను, వేదాంతాన్ని, ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానందుల వారు. స్వామి వివేకానందుల వారు ఒక బ్రహ్మచారి అని మనకందరికీ తెలుసు. తను ఒక సంపూర్ణ సన్యాస జీవితాన్ని స్వీకరించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చి తనకు వచ్చినటువంటి ఒక ఆహ్వానాన్ని, ఒక ఇన్విటేషన్ ఎక్కడి నుండి అంటే అమెరికా దేశం నుండి 1893లో జరిగినటువంటి ఒక వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే ఒక మహోన్నతమైన సభలో తనకు ప్రసంగించే అవకాశం కలిగింది. ఆ ప్రసంగంలో తాను ఈ మ్యారేజ్ వ్యవస్థ, ఈ పెళ్లి వ్యవస్థ గురించి ఒక 4 మాటలు చెప్పడం జరిగింది. అందులో నుండి ఆయన ఏమనుకుంటుండు, ఎలాంటి జీవితం గడపాలి, భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద తను ఎంతగానో క్రోడీకరించి తన ఒపీనియన్ని మనకు ఇచ్చారు. అదేంటంటే, మీకు తెలుసు కదా, ఏ మతంలోనైనా ఏ వ్యవస్థలోనైనా పెళ్ళి అనేది చాలా ప్రాముఖ్యంతో కూడుకొని ఉన్నటువంటి విషయము. పెళ్ళి అనేది తను ఆ పెళ్ళి గురించి, భార్య భర్తల బంధం గురించి, ఏ విధంగా భార్య భర్తలు ఉంటే ఈ సమాజానికి ఒక మంచి వ్యవస్థను రూపొందించడానికి తను చేసినటువంటి ఆ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు తను చెప్పిన మాటలు, ఒక 4 మాటలను మీ దృష్టికి తీసుకురావాలని నా చిన్న ప్రయత్నం. నెంబర్ 1, పెళ్ళి అనేది ఒక శారీరక సంబంధం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మికమైన బంధం. భార్య భర్తలు ఒకరినొకరు ఒక దేవుడిలా, మనం ఏ దేవుణ్ణైతే పూజిస్తామో అలానే భార్య తన భర్తను, భర్త కూడా తన భార్యను ఆ విధంగా పూజించి, గౌరవించి సేవ చేస్తే ఆ కుటుంబం అద్భుతమైన ఒక కొత్త రకం అయిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఆయన దృఢంగా చెప్పారు మనకు. ఒక గృహస్థ జీవితం సమాజానికి, ఒక మంచి కుటుంబం సమాజానికి పునాది లాంటిది. ఆ కుటుంబమే మన సమాజానికి ఒక స్కూల్, ఒక పాఠశాల లాంటిది. భార్య భర్తలు ఒకరినొకరు ఉపయోగించుకోవడం కోసమే కాదు, అలా కాకుండా ఒకరినొకరు ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం పెళ్ళి అనే బంధంతో ఒకటవుతారు. కాబట్టి స్వామి వివేకానందుల వారు మానవ సేవే మాధవ సేవ అనే ఈ సిద్ధాంతాన్ని ముందుగా మన కుటుంబంలోనే ఆచరించాలి. భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ సమాజాన్ని సుభిక్షంగా ఉంచాలంటే అక్కడి నుండే మన భారతదేశ ఎంతో ముందుకు సాగుతుందని తను అభిప్రాయపడ్డారు. నేను జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ డాక్టర్ పాండ్య. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. నమస్కార్.